Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. డాడీ ఒక పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఎప్పుడు సీఎం అవ్వాలని అనుకోలేదా? జరగలేదు ఎందుకని? ఆయన నా జీవిత కోరిక పిసిసి నా పార్టీకి అధ్యక్షుడు కావాలని ఉండే అని అన్నట్టు నాకు గుర్తు. సీఎం ఎప్పుడు అన్నట్టు నాకు గుర్తులేదు. ఇంటర్వ్యూలలో అన్నాడు ఆయన, నా జీవిత ధ్యేయం కాంగ్రెస్ అధ్యక్షుడిని కావాలని ఉండే. ఆయన మామూలుగా 2 సార్లు అయిండు. బీసీలను ఆయన సీఎం కాలేదని బాధపడ్డ రోజు ఎప్పుడు నేనైతే చూడలేదు. కాకపోతే ఉన్నటువంటి ఒక అబ్జర్వేషన్ ఏంటంటే బీసీలను ఒక పిసిసి అధ్యక్షుడిగా చేసి పెడతారు, సీఎంలో మాత్రం వేరే అప్పర్ క్యాస్ట్ వాళ్ళే అవుతారు అనేటువంటి ఒక మాట కాంగ్రెస్కి సంబంధించి. మరి దానికి రాహుల్ గాంధీనో సోనియా గాంధీ జవాబు చెప్పాలి, నేను ఎట్లా చెప్తా? వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్? మీరేమనుకునే వాళ్ళు ఆ టైంలో? ఎందుకని సీఎం అయితే దిస్ అబ్జర్వ్ గూగుల్, యు గూగుల్ ఇట్, గూగుల్ ఆల్సో గివ్స్ యు ద సేమ్ అబ్జర్వేషన్. ఐఎమ్ ఆస్కింగ్ ఏ సన్, ఒక వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నాను నేను. రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడు ఉండేనండి. ఓకే, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. దో ఐఎమ్ సన్ ఆఫ్ డి శ్రీనివాస్, దో ఐఎమ్ disciple of D. Srinivas, I am a fan of Rajshekar Reddy. Okay. So GHMC elections లో ఏమవుతుంది అనుకుంటున్నారు? నేను జాతకం తెలియదు నాకు, చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ రావాలి, సర్వేలు చేయాలి, చూస్తే చెప్పు. ఎప్పటికి వస్తాయి అది రేవంత్ చెప్పాలి, నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు జిల్లా పరిషత్లు అయితే లోకల్ బాడీస్ అయితే ఆల్రెడీ డిలేడ్ కదా, చాలా మున్సిపాలిటీలు కూడా డిలేడ్. మా నిజామాబాద్ మున్సిపాలిటీ లాస్ట్ డిసెంబర్లో కావాలి ఎలక్షన్. ఇప్పటికే 8-9 నెలలు లేట్ అయిపోయింది. అక్కడ మేము గెలుస్తాం. మేయర్ ఈసారి మేము గెలుస్తాము. జిల్లా పరిషత్ చైర్మన్ నాజాలో నేను గెలుస్తా. వాట్ అబౌట్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ సంబంధించి? ఐ డోంట్ నో, హియర్ లోకల్ లీడర్ షుడ్ సే, దిస్ ఇస్ నాట్ మై కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సో అరవింద్ గారిలో చేంజ్ వచ్చిందా? గతంలో చాలా ఫైర్గా ఉండేవాళ్ళు, లేకుంటే ఒక ఫియర్ఫుల్గా కనిపించేవాళ్ళు, లైక్ ఫోర్స్ఫుల్గా ఉండేది, కొంచెం తగ్గింది. టీఆర్ఎస్ వాళ్ళకి అట్లా కనిపిస్తుంటేమో. అవునా? సో టకా 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 అనేస్తూ ఉంటారు అనేది. ఇప్పుడు అనలేదా మీతో? అట్లే మాట్లాడాను కదా, చాలా స్లోగా మాట్లాడాను, చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఇది నవ్వు కనిపించకపోయేది అసలు. యా, పింక్ అద్దాలు పెట్టుకుంటే కనబడవు. లేదు, నాకు పింక్ లేవు, అందుకే మీకు కనిపిస్తుంది నవ్వుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా నవ్వుతూ కనిపించలేదు. పింక్ ఇలాకి కనిపించేది అట్లా. ఓకే, ఫియర్ఫుల్గా, చాలా ఫోర్స్ అనేది ఉండేది అంతకుముందు. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీయా, లేకుంటే రెండోసారి ఎంపీ అయ్యారనేదా? చాలా కూల్గా ఉన్నారా? ఎలక్షన్స్ ఇంకా రాలేదు అని? ఎప్పుడు కూల్గానే ఉంటానండి. నా జీవితంలో ఇప్పటి వరకు 8 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఇయ్యేటి వరకు టెన్షన్ పడ్డ రోజు లేదు. సో ప్రతిసారి కూల్గా బిందాస్గా ప్రతిరోజు కూల్గానే ఉన్నా నేను. ఏ ఎన్నికైనా కూల్గానే ఉన్నా. భక్తి ఎక్కువ? దేవుడు అంటే నమ్మకం పూర్తిగా. పూజలు ఆనెస్ట్లీ నా భార్య చేసేస్తుంది, నా వంతు కూడా ఆమెనే చేస్తుంది, ఫుల్ చేస్తుంది. ఓకే, బట్ మీ ట్విట్టర్లో మాత్రం రోజు ఒక అది శ్రీమద్ భాగవతంలోంచి ఒక కోట్ ఒకటి వస్తుంటుంది, ఆయన నేమ్స్ అనేవి ఒకటి వస్తుంటాయి. సో బాలకృష్ణుడిని రోజు పొద్దున్నే స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, పూజ చేసి, అలంకరణ చేసి, కిరీటాలు సొమ్ములు పెట్టి, ఇవన్నీ పెట్టి ఫోటో తీసి మా ఆవిడ మా టీంకి పంపుతుంది. భాగవతం ఏమో నా అడ్మిన్, ఆమె భాగవతం దానికి జతపరిచి రోజు పోస్ట్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ కృష్ణుడిని ర్యాప్ చేసి టవర్లో ఉయ్యాలు వేసి 2 నిమిషాలు ఉయ్యాలు ఊపి పండుకోబెడుతుంది. మళ్ళీ పొద్దున్న లేగానే మళ్ళీ ఇదే ముచ్చట. కాకపోతే మీరు పోస్ట్ చేస్తూ ఉంటే అవన్నీ మీకే భక్తి ఉందేమో, రోజు ఒకటి అలా భగవద్గీత భాగవతాలు చదువుతున్నారు. స్మార్ట్ మ్యారేజ్ అంటారండి. ఓకే, స్మార్ట్ మ్యారేజ్ అంటారు దీన్ని. ఓకే, అండర్స్టాండింగ్ కూడా, తెలివైన పెళ్ళి అంటారు. నేను అనేది యాక్చువల్గా ఈ నవ్వు ఎప్పుడు ఉండకపోయేది ఎందుకలా? అప్పుడు మిమ్మల్ని వెదిరిమంటారా? నేను అలా అనట్లేదు, ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఉండకపోయేది ఎందుకు అనేది. నవ్వుతున్నా, ఫోటోలు నవ్వుతున్నా చూడండి. అది పాతది, అది నాన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే అప్పుడు, పార్లమెంట్ టీఆర్ఎస్ ఎంపీ. ఇది పార్లమెంట్ హాల్లో కదా ఫోటో? ఇదా, మేమిద్దరం కామర్స్ స్టాండింగ్ కమిటీలో ఉన్నాము. ఓకే, స్టాండింగ్ కమిటీ మీటింగ్ కాకంటే ముందు అయిపోయాక ఇమీడియట్గా ఆ రోజు కమిటీ హాల్లో అది. ఓకే, గుడ్, బాగుంది. సో నాన్న ఆ టైంలో అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు
పార్టీకి సంబంధించి అన్నయ్యది ఒక ఇష్యూ అయింది, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, లేకపోతే నాన్న ఏ పార్టీలో ఉన్నాడు, అమ్మ చెప్పడం, ఇవన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? అమ్మగారు ఉన్నారు పైన, ఇక్కడే ఉన్నారు. ఓకే, సో ఆ ఇష్యూ అంతా సాల్వ్ అయిపోయిందా ఇప్పుడు? అలాంటిది ఏం లేదా అన్నయ్య? నాకేం ఎప్పుడు ఇష్యూ కనబడలేదు. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళ పార్టీలో ఉంటారు. ఏం పెద్ద మా కుటుంబమే ఉందా అట్లా? చాలా కుటుంబాలు ఉన్నాయి అట్లా. ఓకే, సో చాలా ఎవరు ఇష్టమున్న నాయకుడు. నాకు మోడీ ఇష్టము, నాకు బీజేపీ ఐడియాలజీ, నాకు హిందుత్వ భావాలు ఉన్నాయి, నా పార్టీలకు నేను పోతా. నిజం అట్లా అంటే మా నాయన నన్ను క్రికెట్ ఆడుతుంది కూడా వద్దన్నాడు. బిజినెస్ చేయాలంటే కూడా భయపడ్డాడు ఆయన. రంజీ క్రికెటర్ మీరు? అన్నిటికీ ఆయన కొంచెం భయపడ్డాడు, హెసిటేట్ అయ్యాడు. మా దారి మేము చూసుకుంటామండి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి. సో రంజీ క్రికెటర్ కదా, క్రికెట్ ఆడేవాళ్ళు మీరు? అప్పట్లో ఆడినా. సో బౌలర్, బ్యాట్స్మెన్? నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండి. ఓకే, సో వెరీ రీసెంట్గా అయినటువంటి ఏషియా కప్లో మ్యాచ్ బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒకటి ట్రెండ్ అయింది. మన వాళ్ళు ఆడారు, గెలిచారు. బాయ్కాట్. ఓకే, I was never. We have to win the trophy. Every point matters. బట్ ఆడి పాకిస్తానీ తొక్కారు కదా, సంతోషం ఏముంది? కాకపోతే మన పహల్గామ్కి చేతులు కలపలేదు కదా, అది సరిపోతుందా? అంతే. మీరు యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, ఎక్స్ప్రెస్ ఇట్. ఆడకపోతే పాయింట్లు పాకిస్తాన్కి పోతాయి కదా, వానికి హెల్ప్ చేసినట్టు అవుతాం. ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. కాకపోతే అక్కడ పహల్గామ్ అటాక్ అంత అయింది, ఆపరేషన్ సింధూర్ని మనం తొక్కండి పాకిస్తాన్ని, ఎన్ని రకాలుగా తొక్కగలిగితే తొక్కండి. క్రికెట్లో తొక్కగలిగితే తొక్కండి, తొక్కిరు కదా. ఓకే, క్రికెట్లో అంటే ఆటగాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ మైదానంలో, యుద్ధంలో సైన్యం చూసుకుంది, మంచిగానే చూసుకుంది కదా. దాన్ని ఎందుకు మళ్ళీ వెనక్కి పిలిపించేశారు అనేది, ఎందుకని కంటిన్యూ చేయలేకపోయారు అనేది? పాజ్. ఎందుకు పాజ్ ఎందుకు? వార్ అబ్జెక్టివ్ వాజ్ అచీవ్డ్. మేము టార్గెట్స్ ఆ రోజు టార్గెట్స్ ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేసిండ్రు. వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిండ్రు, పాజ్ చేసిండ్రు. మళ్ళీ ఇంకేమైనా చేస్తే ఇంక ఎక్కువ చేస్తామని కూడా చెప్పిండ్రు. పాజ్ చేయడానికి వెనకాల కూడా ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ చెప్పడం వల్ల ఇలా అయింది అనే మాట, ఆరోపణలు. ఎవడు లేడు పాజ్ చేయడానికి, ఎవడు లేడు వెనకాల అని మోదీ గారు పార్లమెంట్లో కుండబద్దలు కొట్టాడు చెప్పి. కాకపోతే ఇదే పదే వస్తుంది. మొన్న మ్యాచ్ టైంలో కూడా అయింది అదే. సో మొన్ననేమో అప్పుడు అంత హడావిడి చేశారు, ఆపరేషన్ సింధూర్ అన్నారు, మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ బీసీసీఐ మ్యాచ్లు పెట్టింది, ఒక న్యూట్రల్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇవన్నిటికీ లింక్ పెట్టే కదా మాట్లాడుతోంది. మాట్లాడతారు మేడం, అపోజిషన్ మాట్లాడాలి, అలా పనే అది. మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా, పార్లమెంట్ కూడా నడవనియండి, వివిధ విషయాలు మాట్లాడండి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏం లేకుండా పొద్దున్న లేవగానే ఆడికి మేము రాగానే 2 నిమిషాలు ఉంటాం ఆడ, 2 నిమిషాలు అడ్జాను, రోజు అదే పని. దీంతో ఎవరికి లాభం? మీకు కూడా లాభం లేదు. పహల్గామ్ మీద డిస్కషన్ అడిగిండ్రు, పెట్టిండ్రు, మాట్లాడాడు కదా. రాహుల్ గాంధీ మస్తు మాట్లాడిండు, ప్రియాంక గాంధీ మాట్లాడింది, వాళ్ళ వేరే నాయకులు మాట్లాడిండ్రు. ప్రజలు వింటారు, నిర్ణేతలు ప్రజలు అవుతారు. మీకు మైక్ కట్ చేసిర్రా? ఎంత అంటే అంత మాట్లాడినావు. నువ్వు ఆయననే కూర్చున్నాడు, నేను రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే హౌస్లో ఆయననే మాట్లాడి ఆయనే కూర్చున్నాడు. ఇంకో 5 నిమిషాలు మాట్లాడాలంటే మాకు మాట్లాడిస్తుండే. ఎందుకు దీనికి? ఓకే, పార్లమెంట్లో డిస్కషన్ చేసుకోవాలి కదా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు